హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. చిన్న చిన్న ఆశై ఇదొక తమిళ్ అండ్ మలయాళం బైలాంగ్వల్ సింపుల్ లైట్ హార్టెడ్ డ్రామా మూవీ గైస్. రీసెంట్గా జియో హాట్‌స్టార్‌లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ చాలా బా చేశారు. ఈ మూవీ రన్ టైమ్ 2 అవర్స్ 5 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ సీన్స్ లాంటివి ఏమీ లేవు. క్లీన్ ఫ్యామిలీ మూవీ మామ. మన కాంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీ స్టోరీ వారణాసిలో జరుగుతుంది. ఇందులో ఇద్దరు స్ట్రేంజర్స్ స్టోరీ చూపిస్తారు. వాళ్ళిద్దరు కూడా టూర్ కోసం అక్కడికి వచ్చుంటారు. ఇద్దరు కూడా వాళ్ళ టూర్ గ్రూప్స్ పీపుల్ నుంచి తప్పిపోయి ఉంటారు. ఒకళ్ళ భాష ఇంకొకళ్ళకి రాదు. సో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వాళ్ళిద్దరి మధ్య పరిచయం పెరుగుతుంది. లైక్ కొత్తగా వచ్చిన ఊర్లో ఒకళ్ళకి ఒకళ్ళు కంపెనీ ఇస్తారు. సో నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది? ఫస్ట్ టైం వారణాసికి వచ్చి అక్కడ ఎలా సర్వైవ్ అయ్యారు అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే సూపర్ మూవీ మామ. సింపుల్ లైట్ హార్టెడ్ డ్రామా మూవీ మామ. ఇలాంటి హార్ట్ వార్మింగ్ మూవీస్ నాకు చాలా ఇష్టం. జస్ట్ 2 మెయిన్ క్యారెక్టర్స్ మధ్య ఉండే డ్రామా ఉంటుంది. వాళ్ళ మధ్య జరిగే సింపుల్ కన్వర్జేషన్స్ స్టార్టింగ్‌లో కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టినా కూడా స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఆ కన్వర్జేషన్స్ చాలా మంచిగా అనిపిస్తాయి. ఒక ఫీల్ గుడ్ వైబ్స్ ఇస్తాయి. ఇద్దరు కూడా వాళ్ళ లైఫ్‌లో ఫేస్ చేసిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ప్రెజెంట్ చాలా లోన్లీగా ఉంటారు. సో ఇలాంటప్పుడు ఒకళ్ళకి ఒకళ్ళు తోడుగా ఉండి వాళ్ళు లైఫ్‌లో కోల్పోయిన ఆనందాలను తిరిగి తెచ్చుకోవడం అనేది ఈ మూవీ బేసిక్ మెయిన్ కోర్ పాయింట్. వాళ్ళిద్దరి మధ్య ఉండే రిలేషన్ మెల్లమెల్లగా బిల్డ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఎన్నో ఏళ్లుగా కోల్పోయిన ఫీలింగ్స్‌ని ఒకళ్ళతో ఒకళ్ళు షేర్ చేసుకోవడం ఇదంతా కూడా చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తుంది. అసలు మామ నిజంగా ఎండింగ్‌లో నాకు కంట్లో నీళ్లు తిరిగాయి. ఫస్ట్‌లీ ఇలాంటి ఒక ఎండింగ్ రాసుకున్నందుకు డైరెక్టర్ మీద పిచ్చ కోపం వచ్చింది. తర్వాత అర్థమైంది నా కోపం రావడానికి మీనింగ్ నేను ఆ క్యారెక్టర్స్‌తో ఫుల్‌గా ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయా. ఇది డైరెక్టర్ గొప్పతనం. మన లైఫ్‌లో జస్ట్ సక్సెస్ ఒకటే కాదు. చిన్న చిన్న మూమెంట్స్ కూడా మనకి ఆనందాన్నిస్తాయి. లైక్ ఇఫ్ మీరు ఒక స్ట్రేంజర్‌తో ఫ్రెండ్‌షిప్ చేశాక కొన్ని రోజులకి అతను మీ గురించి చిన్న చిన్న డీటెయిల్స్ గుర్తుపెట్టుకొని చెప్తే ఆ ఫీలింగ్ ఎంత మంచిగా ఉంటుంది. అలాంటి ఒక హార్ట్ వార్మింగ్ ఫీలింగ్ ఈ మూవీ ఇస్తుంది గైస్. సో ఇఫ్ మీకు సింపుల్ లైట్ హార్టెడ్ మూవీస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ చెక్‌ఔట్ చేయండి. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, వారణాసి లొకేషన్స్ కానీ, మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాస్ ఎ బ్యూటిఫుల్ మూవీ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.